దివ్య వాళ్ళ మదర్ వచ్చి దివ్యను డిఫెండ్ చేయడం ఏమో కానీ డ్యామేజ్ అయితే ఎక్కువ చేసి వెళ్ళింది. అంత ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ వచ్చి చెప్పింది భరణి గారి దివ్య గారి రిలేషన్షిప్ గురించి. బయట ఇదంతా ఫేక్ అన్నయ్య అని ఊరికే ఆయనను ఫేక్గా పిలుస్తుంది. ఏదో ఒక బాండ్ క్రియేట్ చేసుకోవడానికి అని డిస్కషన్ జరుగుతుంది. అందులోనూ దివ్య గారి మదరు భరణి గారితో దివ్యను ఉండొద్దని చెప్పండి అని నాకు కాల్ చేసి చెప్పింది అని చెప్పేసి మాధురి గారు సంజన గారికి చెప్పేసి వెళ్ళారంట వెళ్ళేటప్పుడు. సో సంజన గారు భరణి గారికి చెప్పారు. ఆ విషయం భరణి గారు తనుజతో డిస్కస్ చేస్తే ఆ విషయం మనకు చూపించారు. సో ఇదంతా కూడా బయట ఉండి దివ్య గారి మదర్ చూశారు. సో ఇదంతా ఏదో నా కూతురికి డ్యామేజ్ జరిగిపోతుంది అని గ్రహించిన ఆమె వచ్చేసి మీరు మా అన్నయ్యలాగా ఉంటారు, సో అందుకని నేను బయట బాగా అలా చెప్పాను వాళ్ళకి మా అన్నయ్యలాగా ఉంటాడు అని. సో అందుకని వాళ్ళకి అది అట్లా కనెక్ట్ అయిపోయింది. నేను మామయ్య అని పిలవలేక మీరు నాకు అన్నయ్య కాబట్టి ఆ దివ్య కూడా అన్నయ్య అని పిలుస్తుంది అని చెప్పేసి ఒక మంచి స్టోరీ అల్లి చెప్పేసింది. అదంతా నమ్మసఖ్యంగా అనిపించలేదు చూసినప్పుడే. కాకపోతే దివ్యాని కాపాడదాం, ఇదంతా ఫేకా రియలా అని చెప్పేసి ఆ డిస్కషన్ అక్కడికి ఆపేద్దాం అండ్ ఫోన్ చేసి మరి దివ్యాన్ని దూరంగా ఉండమని చెప్పింది అని చెప్పేసి ఇదంతా డ్యామేజ్ అయిపోయింది కదా, ఇదంతా ప్రేక్షకుల వరకు రీచ్ అవ్వాలి, అదంతా నిజం కాదు అని చెప్పడానికి ట్రై చేసింది దివ్య వాళ్ళ మదర్. సో కాకపోతే ఇంకా కొంచెం డ్యామేజ్ ఎక్కువ చేసి వెళ్ళింది అనిపించింది. అందరికీ అర్థమైపోయింది ఇది ఒక కట్టు కదా అని చెప్పేసి. అయితే దివ్య రాగానే భరణి గారికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది అండ్ అన్నయ్య అని పిలుస్తుంది. ఎంత తిట్టినా దగ్గరికి వెళ్తుంది, తనుజతో మాట్లాడితే కోపం వస్తుంది. నిజంగానే ఇంత తక్కువ టైంలో ఎందుకు ఆమెకు భరణి గారు అంత ఇష్టం, అన్నయ్యలా ఫీల్ అవుతుంది అంటే తెలీదు. కాకపోతే ఆమె ఫేక్ లాగా ఎప్పుడూ అనిపించలేదు. పాపం నిజంగానే భరణి గారిని చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది. ఆ బాండ్ ఆమె మనస్ఫూర్తిగానే అన్నయ్య అని ఫీల్ అవుతుందని అనిపిస్తుంది. నాకైతే ఎక్కడ ఫేక్గా అనిపించలేదు. కాకపోతే బయట చూసే వాళ్ళకు అలా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళ మదర్ ఫోన్ చేసి మరి అలా చెప్పారో మరి ఎందుకు చెప్పారో తెలియదు. కానీ ఇప్పుడేమో దాన్ని మళ్ళీ అతికించడానికి ఇక్కడ వచ్చి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చెప్పింది. మొత్తానికైతే ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోయింది అండ్ దానివల్లను ఎందుకో మరి కానీ ఈరోజు దివ్య వెళ్ళిన టైం అయిపోతుంది అండ్ దివ్య కూడా చెప్పేసింది నేను వచ్చిన నా గోల్ అయిపోయింది, మా మదర్ ఇంట్లోకి ఇచ్చారు, నేను వెళ్ళిపోయినా పర్లేదని చెప్పేసి నేను గట్టిగా అరిచి చెప్పారు. సో ఆమె వెళ్ళిపోవడం ఆమెకు కూడా పెద్ద బాధ లేదు కాబట్టి పంపించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దివ్య నాకు ఫస్ట్ చాలా నచ్చింది. అగ్ని పరీక్షలో చాలా చిన్న ఏజ్ అయినప్పటికీ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా క్లారిటీ ఉంది, టాస్కులు బాగా ఆడింది. హౌస్లోకి కూడా ఆమె రావాలని కోరుకున్నాను నేను, వచ్చాక కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే ఈ భరణి గారితో అన్న అని తిరగడం వరకు ఓకే, కానీ ఆయన తనుజ గారితో క్లోజ్గా ఉంటే ఈవిడ కోపం రావడం ఎందుకో మరి, ఇంత పొసెసివ్నెస్ అనాలా, దాన్ని జెలసీ అనాలా. ఒక హౌస్ మేట్ వీళ్ళిద్దరి కంటే ఈమె రాకంటే ముందే వాళ్ళిద్దరు నాన్న అని పిలుచుకుంటున్నారు కదా. సో ఈమెకి ఎందుకు అంత జెలసీ, అంత అవసరం లేదు కదా. ఈమెకు జెన్యున్గా అన్నయ్యని పిలిచినప్పుడు అన్నయ్యని ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈమె కోపం వచ్చేంత ఎందుకు అంత పొసెసివ్నెస్, అది అర్థం కాలేదు. దాన్ని టాక్సిక్ రిలేషన్షిప్ అని పిలుస్తారు బయట. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే అలా ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగిన తనుజ అండ్ దివ్య గొడవలో యాక్చువల్గా దివ్యదేం తప్పు లేదు అనిపించింది నాకైతే. తనుజకి 2 times వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఈసారి అవడం ఇష్టం లేదని చెప్పింది. ఇంకొకరిని వేరే వాళ్ళని కూడా చెప్పొచ్చు, ఆమె ఇమాన్యుయల్ పేరు చెప్పొచ్చు. కాకపోతే ముందే తనుజ అంటే ఇష్టం లేదు, అందులో ఈ రీజన్ దొరికింది, ఇమ్యూనిటీ వచ్చిందన్న రీజన్ దొరికింది కాబట్టి తనుజని డైరెక్ట్ ప్లేస్ చెప్పింది. అయితే తనుజకి ఎందుకంటే ఆమె ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఈమె నా పేరే చెప్తుందని. అందులోనూ ఫస్ట్ వచ్చి ఈ రీజన్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నువ్వు ఈసారి వద్దు అని చెప్పేసరికి అందరు అదే చెప్తారు అని చెప్పేసి తనుజకు తెలుసు. అందుకనే ఆమెకు అంత కోపం వచ్చింది. యాక్చువల్గా అంత కోపం అవసరం లేదు నిజంగానే. ఇప్పుడు కెప్టెన్ అయినావు కాబట్టి నెక్స్ట్ కెప్టెన్ నువ్వు వద్దు అని చెప్పొచ్చు, అది ఈజీగా తీసుకోవచ్చు. కాకపోతే తనుజకు ఆల్రెడీ దివ్య మీద ఉన్న కోపం
బన్నీ గారితో నేను మాట్లాడితే ఆమె కోపం వస్తుంది, నా మీద రైవలరీ పెట్టుకుందని ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక్కసారిగా రేజ్ అయిపోయింది అనమాట. ఇద్దరు ఏంటి జుట్లు పట్టుకొని కొట్టుకుంటారా ఏంటి అనిపించింది ఆ వీడియో చూస్తే. ఇంకా డెమాన్ వెళ్ళి ఆపాడు దివ్యని, అలా అయిపోయింది. తనుజ నిజంగా ఎప్పుడు మామూలుగా గట్టిగా అరిచి చెప్తుంది, అన్నీ చేస్తుంది, కానీ మరీ గొడవకు దిగడం నిన్న దివ్య విషయంలోనే చూశాను. సో మొత్తానికైతే ఈరోజు బాగానే పడుతున్నాయి తనుజకి. కెప్టెన్ అయినందుకు తలకెక్కిందని చెప్పేసి, ఇక్కడున్న గ్రాఫ్ ఇక్కడ పడిపోవచ్చు ఒక్క సిచ్యుయేషన్తో అని చెప్పేసి బాగానే చెప్పారు నాగార్జున గారు. సో అర్థం చేసుకోవాలి మనం కూడా తనుజని ఒక్కోసారిగా మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పర్సన్ తనుజ పేరు చెప్పేసరికి ఇంకా అప్పటికే ఉన్న కోపంతో ఆమెకు ఇంకా ఫైట్కి దిగిందనమాట. అండ్ ఇంకోటి ఏమంటారంటే, నువ్వు కెప్టెన్ అయినావు కాబట్టి నువ్వు ఈసారి కావద్దు అని చెప్తే ఓకే అన్నాం అనుకో, ఇంకా వీకెండ్లో నాకు సరే వచ్చి ఏంటి నువ్వు డిఫెండ్ చేసుకోవా, నీకు ఇమ్యూనిటీ వద్దా, నీకు కెప్టెన్సీ వద్దా, ఒకసారి అయితే మళ్ళీ కావద్దని రూల్ ఉందా, ఇలాంటివి అడుగుతారు. డిఫెండ్ చేస్తే అలా అడుగుతారు, చేయకపోతే ఏమో ఇలా అనుకుంటారు అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక అలా అరిచేసింది. సో అయితే తనుజ ఫ్యాన్స్కి ఏమీ తప్పు అనిపించదు తనుజ చేసింది, కాకపోతే తనుజకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది. ఈమె రియల్ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి ఆల్రెడీ దివ్య నేను బయట పెట్టడానికి వచ్చాను అని చెప్పింది కదా, అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది అనమాట. సో చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. మొత్తానికైతే తనుజ ఆర్ కళ్యాణ్ విన్నర్ రేస్లో ఉన్నారనిపిస్తుంది. ఇమాన్యుయల్ ఉండే మొన్నటి వరకు, కానీ ఇమాన్యుయల్ ఎక్కడో తగ్గిపోయాడు అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉంది కాంపిటీషన్ జరుగుతుంది అనిపిస్తుంది. మీకు ఎవరు విన్నర్ అవుతారు అనిపిస్తున్నారో చెప్పండి. సో ఇది, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.